అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పి గన్నవరం నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరైనా ఫ్లెక్సీలు అయిన అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా పెట్టచ్చు, తప్పలేదు. అయితే పి గన్నవరం నియోజకవర్గంలో పెట్టినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో దాని మీద ఒక కొటేషన్ రాయడం జరిగింది. మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేసి తొక్కుతాం అని చెప్పేసి ఒక కొటేషన్ రాయడం, అలాగే ఇది ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి గడ్డే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టడం జరిగింది. అయితే ఇది ఇతర వర్గాల్ని రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి దళిత నాయకులు, దళిత వర్గాలు వీళ్ళందరూ కూడా ఆ ఫ్లెక్సీని చించేసి వాళ్ళు కూడా ఇది పొలాన్ని రెచ్చగొట్టే విధంగానే ఈ కొటేషన్ ఉందని చెప్పేసి దీన్ని ఎవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆరా తీయడం జరిగింది. అయితే అక్కడికి పోలీసులు ఫ్లెక్సీని చింపే ప్రయత్నం చేసేటప్పుడు ఆపినా సరే దళిత యువకులు ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాల్లో చేసినట్టుగా రోడ్డు మీద పండబెట్టి తొక్కుతాం, మీరంతా అధపాతాలని తొక్కుతాం అని చెప్పేసి ఆయన బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓజీ సినిమా అనేది కూడా ఒకటి రాబోతా ఉందని చెప్పేసి ఈ ఫ్లెక్సీని పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏంటంటే అక్కడ ఏదో సందర్భం మీద మొత్తం మీద ఏదో విషయం జరిగింది. ఆ విషయం మీద ఏమైందంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ గురించే ఫ్లెక్సీని పెట్టారని చెప్పేసి ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది యువకులు నాయకులు అక్కడికి రావడం, ఆ ఫ్లెక్సీని చింపేసినప్పుడు వాళ్ళు కూడా తిట్టడం ఇవంతా జరిగింది. అయితే ఏంటంటే క్రమశిక్షణతో నాయకుడు మెచ్చుకుంటే కింద పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి విషయాల జోలికి ఇలాంటి కొటేషన్లు కూడా రాయరు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు చూడగలగాలి. ఎందుకంటే సుగాలి ప్రీతి అనే ఒక అంశాన్ని తీసుకొని ఒక ఎన్నికల ప్రచారంలో మాట్లాడి ఈరోజు పళ్ళు కాసే చెట్టుకే రాయి దెబ్బలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరి మాట దాటిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.